భాగ్య గురించి తర్వాత మాట్లాడదాం. ముందు నీ గురించి మాట్లాడదాం మనోహరి. ఏమైంది అమర్? నిన్న ఆఫ్టర్నూన్ నువ్వెక్కడికి వెళ్ళావు? అది అమర్, నేను బయటికి వెళ్ళాను. బయటికి కాదు, బ్యాంకుకి వెళ్ళి 5 లక్షలు డ్రా చేశావు. మరి సూసైడ్ పాయింట్కి ఎందుకు వెళ్ళావు? అయితే నిన్న ఎస్ఐ మనిషి నన్ను ఫాలో అయ్యాడన్నమాట. సూసైడ్ పాయింట్ దగ్గర జనాల వల్ల నేను తప్పించుకున్నట్టున్నాను. లేదంటే నేను బాబ్జీతో మాట్లాడడం పోలీసులు చూసేసి ఉండేవారు. మీరు చెబుతుందంతా నిజమే కదా మేడం? ఎందుకంటే రేపు ఇదే విషయం ఎస్ఐకి చెప్తే ఎంక్వైరీ చేస్తాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు రాథోడ్. అయినా నేనేం చేశానని అబద్ధం చెప్పడానికి? మంచి మనసుతో సాయం చేయాలనుకోవడం అది కూడా తప్పేనా? ఏంటా మరిది? ఒక క్రిమినల్ గా అడుగుతున్నాడు ఏంటి? రాథోడ్, సైలెంట్గా ఉండు. క్రిమినల్ని చేయాలని కాదు మనోహరి, ఇంట్లో పరిస్థితులు బాగలేవు కదా, అందుకే ప్రతి చోట ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటున్నాను. రాథోడ్, పద. అమర్కి నా మీద అనుమానం మొదలైపోతుంది. నేను చెప్తున్నవన్నీ అబద్ధాలని తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు బాబ్జీ నోరు తెరవకుండా ఏదో ఒకటి చేయాలి. చూడు బాబ్జీ, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నీకు అగైనెస్ట్గా అన్ని సాక్ష్యాలున్నాయి. కోర్టులో ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నీకు పనప్ప చెప్పిన వాళ్ళ గురించి చెప్పావనుకో, నీకు శిక్ష తగ్గేలా నేను చూస్తాను. అడుగుతుంది నిన్నే, చెప్పు. అడుగుతుంది నిన్నేరా, చెప్పరా, చెప్పరా. సార్ నాకేం తెలియదు సార్. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు సార్. దయచేసి నన్ను వదిలేండి సార్. ఇంకొకసారి నీకేం తెలియదంటే చంపేస్తా. నువ్వు నిజం చెప్పనంత మాత్రాన నీ వెనకున్న వాళ్ళ గురించి కనిపెట్టలేమనుకున్నావా? నీ వరకు వచ్చిన మాకు వాళ్ళని చేరుకోవడం మాకు పెద్ద సమస్య కాదు. నిజం చెప్తే నీకే మంచిది. ఏంట్రా, నీ వాళ్ళు రేపొచ్చి నిన్ను విడిపించుకుపోతారని కాన్ఫిడెంట్గా ఉన్నావా? లైఫ్లో అడుగు కూడా బయట పెట్టకుండా చేస్తా.